హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్‌కి సంబంధించిన బంగ్లాస్ దగ్గరైతే ఉన్నాము. సారీ టవర్స్ దగ్గరైతే ఉన్నామండి. ఇక్కడైతే మొత్తం 6 టవర్స్ అయితే కడుతున్నారు. లైక్ ఐఏఎస్, ఐపీఎస్‌లు ఉంటారు కదా! వాళ్ళ కోసం అయితే మొత్తం 6 టవర్స్ అయితే కడుతున్నారండి. ఈ యొక్క 6 టవర్స్‌కి సంబంధించిన అసలు వర్క్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంది, ఏంటి అనేది వీడియోలో చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం 6 టవర్స్ అండి. లోపలికైతే వెళ్లి చూద్దాం. అసలు లోపల అసలు ఎలాంటి వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా. సో ఇక్కడైతే మొత్తము గోడలాగా అయితే కట్టేశారు. అలాగే ఫ్రంట్ ఇక్కడ గేట్లు పెట్టడానికి అయితే రెడీ చేసుకుంటున్నారండి. అలాగే బై వాక్ ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అంటే అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. మొత్తం 3 దగ్గర నుంచి అయితే ఎంట్రీ ఇస్తున్నట్టున్నారు. ప్రస్తుతం ఇక్కడ పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. చూడొచ్చు మీరు. ఇక్కడ ఇప్పుడు ఆ లెవెల్ వరకు కాంక్రీట్ అయితే పోసుకుంటారనమాట. దానికోసం ఐరన్ రాడ్ అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ చేసి పెట్టుకున్నారు పార్కింగ్ కోసం అయితే. అలొకేషన్ చేసి పెట్టుకున్నారు. ఇది బై వాక్ వెళ్ళడానికి మెట్లు అవి రెడీ చేస్తున్నారండి. ఇంకా కూడా పార్కింగ్ దగ్గర వర్క్స్. పార్కింగ్ దగ్గర అండి ఇదంతా. ఇది వాటర్ పైప్స్ అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా ఇంకా ఓపెనింగ్ అయితే రెడీ చేసుకోవాలి. వర్క్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేస్తున్నాయి చూడొచ్చు. సో ఇప్పుడు కింద నుంచి అయితే పైకి అయితే వచ్చామండి. ఇది చూడండి పైన కూడా ఏ విధంగా ఉందో. వీళ్ళంతా కూడా డిజైన్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా చెట్లు వేస్తారు అనుకుంటాను. ఈ టవర్ మధ్య గ్యాప్ ఉంటుంది కదా, ఈ మధ్య మిడిల్లో అండి ఇదంతా. ఇవన్నీ కూడా అటు సైడ్ డిజైన్ వెళ్తుంది కదా, ఇవన్నీ కూడా వాటర్ పైప్స్ అనమాట ఇవన్నీ కూడా. లోపలికి అయితే వెళ్దాము. ఇవి కూడా ఒక డిజైన్ చేస్తున్నారు అనమాట. ఎక్సెలండి ఇవన్నీ కూడా. ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన వర్క్స్. లిఫ్ట్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది చూడండి. వర్క్స్ చూడొచ్చు. ఇది హాల్ వస్తుందండి. అంటే అవతల టవర్కి మొత్తం కంప్లీట్ అయిపోయింది. అవతల టవర్కి ఏంటంటే అంత వైర్ అంతా లాగైతే పెట్టుకున్నారు అనమాట. ఫినిషింగ్ అయితే చేసుకోవాలి వీటికి. చూడండి వైర్లు చాలా పెద్దగా ఉందండి. వాష్రూమ్ ఇది బాల్కనీ బ్యాక్ సైడ్ ఇది. ఇటు సైడ్ ఏంటంటే ఫినిషింగ్ చేసుకుంటూ వస్తున్నారు మొత్తం కూడా. క్లీన్ చేసుకోవాలి. ఇది అయిపోయింది కానీ ఇంకేంటంటే పవర్ వర్క్ బ్యాలెన్స్ ఉన్నట్టుంది. అది క్లీన్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఎలా ఉండదు ఏంటనేది కూడా. బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూము, ఇది ఒక బెడ్రూము. సో అదొక బెడ్రూమ్ ఉన్నట్టుందండి అవతల సైడ్. అది ఇంకొక టవర్ అనమాట. అది కూడా మోస్ట్లీ కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు. ఏంటంటే జస్ట్ ఏదైతే బిల్డింగ్ కంప్లీట్ అవ్వాలో అది మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే కొన్నిటికి పవర్స్ కంప్లీట్ చేసుకున్నారు అనమాట. కొన్ని టవర్స్కి ఏంటంటే ఇంకా పవర్ వైర్స్ అన్ని లాగైతే పెట్టుకున్నారు, కంప్లీట్ చేసుకోవాలి. లిఫ్ట్కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేయాల్సినవి ఈ యొక్క ఫ్లాట్కి. మొత్తం 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఇది ఒక ఫ్లాట్, ఆపోజిట్లో ఒక ఫ్లాట్ ఉంటుంది. అది కూడా ఒక ఫ్లాట్ అనమాట. అలాగే సైడ్ మనకు ఒక స్టోర్ రూమ్ లెక్క చిన్న రూమ్ అయితే ఒకటి ఇచ్చిన్నారనమాట అటు సైడ్ చూడొచ్చు. పవర్కి అలాగే ఇక్కడ ఈవినింగ్ పూట ఈ ఫ్లాట్కి ఒకటి చిన్న బాల్కనీ లాగా బయట ఒకటి ఈ విధంగా పెట్టున్నారు. ఇటు సైడ్ కూడా ఒకటి పెట్టున్నారు అనమాట చూడొచ్చు. కంప్లీట్ అయిపోయింది. ఏంటంటే ఇంకా పవర్కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. క్లీనింగ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది సిచ్యువేషన్. ఇప్పుడంతా వర్క్ జరుగుతున్నాయి కాబట్టి ఈ స్టేటస్లో ఉంది. ఇంకొక టవర్లో అయితే మొత్తం నీట్గా అయిపోయిందండి. క్లియర్ చేసేసి కూడా చాలా బాగా
ఇక్కడ చూడొచ్చండి. అక్కడ టవర్‌కి సంబంధించిన వర్క్స్. ఇక్కడంతా కూడా ఫ్లాట్‌కి సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని ఏందంటే క్లీనింగ్ కూడా చేసేసుకున్నారు. ఇది లిఫ్ట్‌కి సంబంధించండి. అంతా కూడా కంప్లీట్ చేసుకోమన్నారు. అలాగే ఇక్కడ ఫ్లాట్ చూడండి ఎంత నీట్‌గా చేసేసున్నారో. పవర్‌కి సంబంధించి కొంత మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉందన్నమాట. చూడొచ్చు. అవతల వైపు ఒక చిన్న స్టోర్ రూమ్ అండి. అలా ప్రతిది కూడా ప్రతి ఫ్లోర్‌కి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. 2 ఫ్లాట్స్‌కి తగ్గ ఒక స్టోర్ రూమ్ అయితే ఉంటుంది. అంతా ఫ్యాన్, లైట్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసి అయితే పెట్టేసుకోమన్నారు. ఇక్కడ నుంచి చూడొచ్చండి విజువల్స్. ఈ యొక్క 6 టవర్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క 6 టవర్స్ ఉందో, ఈ 6 టవర్స్ కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అన్నీ కూడా ఈ యొక్క 6 టవర్స్ కూడా మెయిన్ 12 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి. ప్రస్తుతం ఏందంటే కొన్ని టవర్స్‌కి పవర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే వాటర్ పైప్స్ వర్క్స్ ఇవన్నీ కూడా మాక్సిమం అయితే కంప్లీట్ చేసేసుకొని, కింద పార్కింగ్‌కి సంబంధించి, అలాగే ఏదైతే టవర్ మధ్య గ్యాప్ ఉంటుందో పైన, అదంతా కూడా ఒక డిజైన్ అది చేసి కట్టడం జరుగుతుంది. మొత్తం దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. అలాగే పైన ఈ యొక్క 6 టవర్స్ కూడా పైన సోలార్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా జరిగిపోయి ఉన్నాయి. చూడొచ్చు. పైనన్నీ కూడా సోలార్స్ అండి అవన్నీ కూడా. ఎగ్జాక్ట్‌గా ఇది మనకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుందండి. ఇది మనకు దీని బ్యాక్ సైడే N12 రోడ్ కూడా వెళ్తుంది. మొత్తం కూడా ఈ యొక్క గవర్నమెంట్‌కి సంబంధించిన బిల్డింగ్స్ గానీ, ఆఫీసెస్ గానీ అన్నీ కూడా N11, N12 రోడ్డు మధ్యలోనే ఉంటుంది. ఇదొక గవర్నమెంట్ సిటీ అనమాట. ఇది కొంచెం ఫ్రంట్ ఎళ్తే 115 బంగ్లాకి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటరీకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఒక 100 మీటర్స్ దూరంగా వెళ్ళంగానే ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి ఎగ్జాక్ట్‌గా దాని ఆపోజిట్‌లో ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించి, అలాగే ఒక 200 మీటర్స్ ఫ్రంట్ ఎళ్ళంగానే ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అన్నీ కూడా ఈ యొక్క N12, N11 రోడ్డు మధ్యలోనే ఉండడం జరుగుతుందండి. ప్రస్తుతం ఈ టవర్ చూడండి ఎలా ఉందో. సో, అంతా కూడా మొత్తం టవర్స్ అన్నీ కూడా ఒకే కలర్ అయితే ఉంటుంది. ఏదైతే అమరావతి డిజైన్‌లో ప్రతి ఏ టవర్‌కి సంబంధించి ఆ కలర్స్ ఉంటుందో అదే కలర్ అయితే వేస్తారండి. సో, పైనంతా కూడా సోలార్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈ యొక్క వాటర్ పైప్స్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. గత వీడియోలో ఏందంటే కొన్ని టవర్స్‌కి వాటర్ పైప్స్ వర్క్స్ వేసుకోవడానికి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడంతా కూడా వాటర్ పైప్స్ సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏందంటే టవర్ మధ్య ఆ డిజైన్ ఉంది కదా! అదైతే డిజైన్ చేస్తున్నారు. అలాగే మెయిన్ కింద పార్కింగ్ దగ్గర ఏదైతే వర్క్స్ ఉంటాయో వాటికి సంబంధించి అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ వస్తున్నారండి. మెయిన్ ఈ యొక్క టవర్‌కి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ కొన్ని టవర్స్‌కి పవర్‌కి సంబంధించిన వర్క్స్, వైర్స్ అవన్నీ కూడా లాగేస్తున్నారు. ఇంకా ఫినిషింగ్ చేసుకోవాలనమాట. అది కంప్లీట్ చేసుకుంటే ఈ యొక్క టవర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఈ యొక్క టవర్‌కి సంబంధించి ఏందంటే రోడ్డు వేయడం, అలాగే అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో, ఇక్కడ మనకు చిన్న రూమ్ లాగా ఉన్నాయి చూడండి. అవన్నీ కూడా పవర్ అండి. ఈ యొక్క 6 టవర్స్ సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ అయితే చేసుకున్నారు. గత వీడియోలో ఏందంటే జస్ట్ క్లీనింగ్ వర్క్ అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసి అయితే పెట్టుకోమన్నారు. ప్రస్తుతం అక్కడ మీరు చిన్న చిన్న బంగ్లాస్ కనిపిస్తున్నాయి చూడండి. అవి 115 బంగ్లాస్ అండి. అవి సెక్రటేరియట్ అలాగే ప్రిన్సిపల్ సెక్రటేరియట్‌కి సంబంధించిన బంగ్లాస్ అన్నమాట. అవి కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా స్లాబ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఈ 12 టవర్స్ ఫ్రంట్ సైడ్ కూడా ఏందంటే రోడ్డు వేసేదానికి అంతా కూడా క్లీనింగ్ అయితే చేసుకున్నారు. ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క అండర్‌గ్రౌండ్ పవర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అంతా కూడా ఒక స్టేజ్‌కొచ్చేసింది అమరావతిలో ఈ యొక్క టవర్స్‌కి సంబంధించిన వర్క్స్. మెయిన్ మనకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించిన 12 టవర్సు, ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్‌కి సంబంధించిన 6 టవర్స్ కూడా ఒక లెవెల్‌కైతే వచ్చేసిందండి. మీరు ఈ టవర్ ఫ్రంట్ సైడ్ చూడొచ్చు. పైన ఇవన్నీ కూడా సోలార్స్ అండి. మీకు కనిపిస్తున్నాయి చూడండి. అవన్నీ కూడా సోలార్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. చూడొచ్చు ఏ విధంగా ఉందో ఏంటనేది కూడా. అలాగే ఫ్రంట్ సైడ్ ఏందంటే చెప్పాను కదా! అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే రోడ్ అవన్నీ కూడా వేస్తారనమాట. దానికోసం అయితే ఇదివరకు ఏందంటే అక్కడంతా కూడా చెట్లయితే ఉండే. అవన్నీ కూడా నీట్‌గా రిమూవ్ చేసేసారు. ఇప్పుడు ఒక లెవెల్‌గా తీసుకొనొచ్చారనమాట.